జలసంధులు, వాటి ప్రదేశాలు. బేరింగ్ జలసంధి. ఇది ఈశాన్య ఆఫ్రికాలోని సైబీరియాను ఉత్తర అమెరికాలోని వాయువ్య ప్రాంతమైన అలస్కాను కలుపుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 96 కిలోమీటర్లు. మాజిలాన్ జలసంధి. ఇది దక్షిణ అమెరికా చివర, అర్జెంటీనా వద్ద పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతున్న జలసంధి. డేవిస్ జలసంధి. ఇది గ్రీన్లాండ్, లాబ్రాడర్ ప్రాంతాలను కలుపుతుంది. ఇది అతిపెద్ద జలసంధి. బాఫిన్ జలసంధి. ఇది గ్రీన్లాండ్ను, బాఫిన్ దీవులను కలుపుతుంది. డెన్మార్క్ జలసంధి. ఇది గ్రీన్లాండ్ను, ఐస్లాండ్కు మధ్యలో ఉంది. డోవర్ జలసంధి. ఇది ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య ఇంగ్లీష్ ఛానల్ను ఉత్తర సముద్రంలో కలుపుతుంది. జిబ్రాల్టర్ జలసంధి. ఇది ఆఫ్రికా, యూరప్ ఖండాల మధ్యలో ఉంది. దీనిని మధ్యధరా సముద్రం తాళం చెవి అని అంటారు. మలక్కా జలసంధి. ఇది మలయా దీవులను ఆంటీల దీవులను హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో కలుపుతుంది. టోరస్ జలసంధి. ఇది ఆస్ట్రేలియా, న్యూగినియా దీవులను కలుపుతుంది. బాస్ జలసంధి. ఇది ఆస్ట్రేలియాను, టాస్మేనియా దీవులను కలుపుతుంది. ఫ్లోరిడా జలసంధి. ఇది అమెరికా, క్యూబా మధ్యలో ఉంది. మెక్సికో సింధు శాఖ, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. బాస్ పోరిస్ జలసంధి. ఇది నల్లసముద్రం, మధ్యధరా సముద్రంలను కలుపుతుంది. బాబ్ ఎల్ మాండెడ్ జలసంధి. ఇది అరల్, ఎర్ర సముద్రాన్ని కలిపే సన్నని జలసంధి. హర్ముజ్ జలసంధి. ఇది పర్షియా సింధు శాఖ, ఒమన్లను కలుపుతుంది. ఇది వ్యూహాత్మక జలసంధి. పాక్ జలసంధి. మన్నారు సింధు శాఖ బంగాళాఖాతాన్ని కలుపుతుంది. ఇది భారత్, శ్రీలంకను కలుపుతుంది. కొరియా జలసంధి. ఇది కొరియా, జపాన్లను కలుపుతుంది. ఇది జపాన్ సముద్రానికి, తూర్పు సముద్రానికి మధ్య ఉంది. మలక్కా జలసంధి. ఇది సమత్రా దీవులు, మలేషియాల మధ్య ఉంది. ఇది ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రధాన వాణిజ్య మార్గంగా ఉంది. సుండా జలసంధి. ఇది జావా సముద్రం, హిందూ సముద్రంలను కలుపుతుంది. ఇది జావా, సుమత్రా దీవుల మధ్య ఉంది. కుక్ జలసంధి. ఇది న్యూజిలాండ్లోని ఉత్తర దక్షిణ ద్వీపాలను కలుపుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.